దిస్ క్వెషన్ ఈజ్ రిలేటెడ్ టు సింపుల్ ఇంట్రెస్ట్. యాక్చువల్‌గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్‌కి అందరికీ తెలిసిన ఫార్ములా ఒకటుంటుంది. పీటీఆర్/100. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, టైమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఇది ప్రిన్సిపల్ ఇచ్చినారు. క్వెషన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 12,000 ఈజ్ లెండ్ ఔట్ అట్ 5% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 ఇయర్స్. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 5 ఇయర్స్? సో, ప్రిన్సిపల్ వచ్చేసి 12,000 ఇచ్చినారు. టైమ్ వచ్చేసి 5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒక ఆన్సర్ వస్తుంది. అదొచ్చేసి ఇంట్రెస్ట్. నెక్స్ట్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే అమౌంట్ ఆఫ్టర్ 5 ఇయర్స్. ఎంత అంటే అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ వస్తుంది. బట్ ఈ ఫార్ములా యూజ్ చేయకోకుండా ఒక సింపుల్ మెథడ్ ఉంది. అది చెప్తాను. ఎంత వాళ్ళు ఇచ్చింది ప్రిన్సిపల్ 12,000. 5% పర్ యానమ్ ఎన్ని ఇయర్స్‌కి? 5 ఇయర్స్. 5 5 25. 25% వచ్చేసి ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే ప్రిన్సిపల్‌ని 100% అనుకోండి 12,000. 12,000లో 25% అంటే 50% అంటే హాఫ్. 12,000లో హాఫ్ వచ్చేసి 6,000. అగైన్ హాఫ్ 25% అంటే 50లో మరీ హాఫ్ అంటే 3,000. సో, 3,000 ఇంట్రెస్ట్ అవుతుంది. వాళ్ళు అడుగుతుంది అమౌంట్ ఆఫ్టర్ 5 ఇయర్స్. అమౌంట్ అంటున్నారు కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 12,000. ఇంట్రెస్ట్ 3,000. So, total 15,000 is our final answer.